వరకు దాదాపుగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కు 3000కు పైగా మెజార్టీలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అదే విధంగా 4వ రౌండ్ కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అజిత గారు, ఎస్ శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒక విషయం అంటే సరే రెండు కూడా హోరాహోరీగానే కొనసాగుతున్నాయి రెండు పార్టీలు కూడా. మరోవైపు ఏంటి బీజేపీకి సంబంధించి గత ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో 65,000 ఓట్లు సాధించింది జూబ్లీ హిల్స్ లో. అదేవిధంగా అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 25,000 ఓట్లు సాధించిన, పార్లమెంటుకు వచ్చేసరికి అనూహ్యంగా పుంజుకొని 65,000 ఓట్లు సాధించిన బీజేపీ ఒకవైపు కేంద్రంలో ఇప్పుడు మొత్తం మోడీ గవర్నమెంట్కి సంబంధించి కేంద్రంలో బీజేపీకి బాగా ఇమేజ్ కూడా పెరిగింది. దీంతో పాటు ఇటు మంత్రిగా అదేవిధంగా ఇటు సికింద్రాబాద్ పార్లమెంటు సంబంధించిన లోక్సభ సభ్యుడిగా ఉన్న కిషన్ రెడ్డి గారు అంతా తాన ఈ ప్రచారంలో పాల్గొన్నారు. అన్నీ చేసినా సరే చివరికి 3 రౌండ్లలో కూడా 400 కూడా వచ్చినట్టు కనిపించట్లేదు, కేవలం 300 ఓట్లే కనిపించినాయి. ఎప్పుడు కూడా ఇంత డిజాస్టర్ లేదు కదా బీజేపీకి, ఏంటి కారణం? అజిత గారు, 400 పైగా ఓటు సాధించి ముఖ్యంగా కేక్పేట డివిజన్లో టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ అనే స్థితిలో ఉన్న పరిస్థితి ఉంటే బీజేపీకి మాత్రం కేవలం 400 పైగా ఓటు సాధించింది. అంటే ఇదే పరిస్థితి చివరి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. బీజేపీకి ఇదే పరిస్థితి కొనసాగితే లంకల దీపం పెట్టి కోల్పోయే అవకాశం కూడా ఉంది. ప్రధానంగా మనం చూసేది అభ్యర్థి ఎన్నికల్లో కిషన్ రెడ్డి పాత్ర ఉంది. అదేవిధంగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ అంటే పార్లమెంట్ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనే కేటాయింపు కావచ్చు, ప్రచార కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఓటమి కూడా బాధ్యత కిషన్ రెడ్డి తీసుకోవాలన్న కూడా విషయాన్ని ఇప్పటికే బీజేపీ నేతలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. రైట్ శ్రీనివాస్ గారు, మీరు లైన్ లోనే ఉండండి. మొత్తం మీద 3వ రౌండ్ ముగిసేసరికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ 3,000 కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 3,400కు పైగా ఆధిక్యం కనపరుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక దాదాపు అంటే పూర్తి స్థాయిలో కౌంటింగ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ వైపే అంటే